హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రణయమా ప్రళయమా పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. సార్, నా దగ్గర అమౌంట్ లేదు, ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. ఈ ఉంగరాన్ని తీసుకుని మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. డాక్టర్: సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఇది తీసుకుని ట్రీట్మెంట్ చేస్తాను అని ఆ ఉంగరాన్ని తీసుకుంటాడు డాక్టర్. రీతు ఎంతో ప్రేమగా ఆ ఉంగరాన్ని చేతితో తడుముతూ డాక్టర్కి ఇచ్చి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్కీని చూసి వెళ్దాం పదా అని లక్కీ చేతిని పట్టుకుని రూమ్ బయటకు వచ్చి సడన్ గా ఏదో గుర్తుకు వచ్చినట్టు లక్కీని చూసి ఇప్పుడే వస్తానని చెప్పి డాక్టర్ ముందే షాక్ లో ఉన్న లక్కీ రీతుని పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ అక్కడ ఉన్న చైర్లోనే కూర్చుంటుంది. రీతు మళ్ళీ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయడంతో డాక్టర్ కి కొంచెం అర్థం కాక రీతుని చూస్తూ పైకి లేచి, ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, ఏమైనా కావాలా అనే మాట కంప్లీట్ చేయకముందే రీతు సరాసరి డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ చెంప పగలగొడుతుంది. రీతు సడన్ గా అలా వచ్చి తనని కొట్టేసరికి డాక్టర్ అలా షాక్ లో అయోమయంలో కోపంతో గట్టిగా అరవబోతాడు. రీతు వెంటనే డాక్టర్ గా ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని చైర్లోకి తోసి లేవకుండా కూర్చోబెట్టి అరవకుండా నోటికి కదలకుండా చేతులకి ప్లాస్టర్ వేసేసి టేబుల్ మీద కూర్చుని అక్కడే ఉన్న అవినాష్ రిపోర్ట్ని తీసుకుని చూస్తూ ఉంటుంది రీతు. డాక్టర్ కు రీతు ఎందుకు అలా చేస్తుందో కూడా అర్థం కాక ఒక పక్క అప్పటి వరకు అంత సైలెంట్ గా ఉన్న అమ్మాయినా ఇప్పుడు తన ముందు ఉంది అని ఆశ్చర్యం ఒక పక్క, తన చెంప మీద కొట్టింది అన్న కోపం మరో పక్క, అసలు తను ఎందుకు ఇలా చేస్తుంది అని అయోమయం ఒక పక్క, ఇలా అన్ని ఫీలింగ్స్ కూడా తన ఫేస్ లో కనిపిస్తూ రీతుని చూస్తాడు ఆ డాక్టర్. రీతు అవినాష్ రిపోర్ట్లు చూస్తూ డాక్టర్ని చూడకుండానే, నేను ఎందుకు ఇలా చేశాను అంటే, ఇందాక నేను ఆపరేషన్ చేసి బయటకు వచ్చినప్పుడు నువ్వేదో అన్నావు, అదేంటి అని అడుగుతుంది. దానికి డాక్టర్ కోపంగా, నేనేమన్నాను అన్నట్టు చూసి విడిపించుకోవటానికి చూస్తాడు తన నుండి. రీతు ఫైల్ ని క్లోజ్ చేసి పక్కన పెట్టి తన పక్కన ఉన్న నైఫ్ ని చేతిలోకి తీసుకుని డాక్టర్ని చూస్తుంది. రీతు ఆ నైఫ్ ని చూస్తూ, ఈ హాస్పిటల్ ఏమైనా అని ఏదో అన్నావు ఏంటి అని అంటుంది రీతు కోపంగా. ఒక్కసారిగా డాక్టర్ కు తను ఏమన్నాడో గుర్తుకు వచ్చి భయంగా రీతుని చూస్తాడు. రీతు కొంచెం గట్టిగా చెప్పు అని అంటుంది. డాక్టర్ రీతు అరుపుకు ఒక్కసారిగా జరుచుకుని కళ్ళతోని తన నోటిని చూపిస్తాడు. దానికి రీతు నవ్వుతూ, అవును కదా, నీ నోరు మూస్తే నీ గొంతు ఎలా లేస్తుందిలే అని డాక్టర్ నోటికి వేసిన ప్లాస్టర్ తీసి, ఇప్పుడు చెప్పు ఏమన్నావని అంటుంది. డాక్టర్ వణుకుతున్న గొంతుతో మేడం అంటాడు. దానికి రీతు కోపంగా, ఏమన్నావు అని గట్టిగా కోపంగా అరుస్తుంది. డాక్టర్ రీతుకి భయపడి, ఈ హాస్పిటల్ ఏమైనా నీ నీ బా అని అనే మాట పూర్తి కాకముందే రీతు తన చేతిలో ఉన్న కత్తిని డాక్టర్ గొంతు మీద పెట్టి కోపంగా, తప్పు నేను చేస్తే నన్ను అనాలి, అంతేగాని మధ్యలో మా నాన్నని ఎందుకు అన్నావు? నువ్వు ఆ మాట అన్నప్పుడు నా ఒంట్లో రక్తం మరిగిపోయింది. అక్కడికక్కడే నీ చెంప పగలగొట్టాలి అన్నంత కోపం వచ్చింది. కానీ నువ్వు పెద్దవాడివి, నీ పరువు పోకూడదు అని సైలెంట్ అయిపోయాను. అసలు ఏమనుకుంటున్నారు మీలాంటి డాక్టర్స్? కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ వృత్తిని ఎంచుకున్నారా? మీరు డబ్బున్న వాళ్ళని ఒకలా, లేని వాళ్ళని ఒకలా ఎందుకు చూస్తారు? డబ్బు లేని వాళ్ళు మీ దగ్గరకు వస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటిస్తారు. అదే డబ్బున్న వాళ్ళు వస్తే రూల్స్ అన్ని కూడా పక్కన పెట్టి దగ్గరుండి అన్ని మీరే చూసుకుంటారు. అసలు ఏంటి ఇదంతా? మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదంటే వ్యాపారం చేస్తున్నారా? డాక్టర్స్ అంటే దేవుళ్ళు అని చేతులెత్తి మొక్కుతారు. కానీ అలాంటి మీరే ఇలా డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు అని తేడా చూస్తూ డబ్బుకు ఆశపడి అందరికీ అన్యాయం చేస్తున్నారు. అవసరం లేకున్నా ఆ మెడిసిన్స్, ఈ ఇంజెక్షన్, ఆ ఆపరేషన్ అని చెప్పి ఒక కొట్టు కట్టి 2 కాదు వేలకు వేలు డబ్బులు గుంజుకుంటున్నారు. మీరు ఈ డాక్టర్ చదివింది 10 మందిని కాపాడి అందరికీ మంచి చేయాలని, లేకపోతే డబ్బు సంపాదించాలనా? మీలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా ఉన్న డాక్టర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది.
మంచి చేస్తున్న డాక్టర్స్ ని కూడా మీలాంటి వాళ్ళ మనస్ఫూర్తిగా బతకనివ్వడం లేదు. ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళను కూడా తప్పుగానే చూపిస్తున్నారు. 10 మందికి మంచి చేయకుండా కేవలం డబ్బు కాసుబడి మీరు ఈ వృత్తికి పనికిరారు. మీకిప్పుడు తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక విధంగా మీరు చేస్తున్న ద్రోహానికి ఖచ్చితంగా శిక్షణ అయితే అనుభవిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. లేకపోతే ఈసారి చెంపగాదు నీ మొహం పగులుతుంది. మైండ్ ఇట్ అని డాక్టర్ గొంతు దగ్గర పెట్టిన కత్తిని తీసి పక్కన పెట్టి డాక్టర్ని కట్టేసిన ప్లాస్టర్స్ అన్ని కూడా తీసి పైకి లేచి బయటికి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి నేను జాయిన్ చేసిన పేషెంట్ పేరెంట్స్ కి ఫోన్ చేసి పిలిపించండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్తున్న రీతునే చూస్తూ వాచిన తన చెంపను తడుముకుంటూ అంత ఏసీలో కూడా తనకి పట్టిన చెమటను తుడుచుకుని ఊపిరి పీల్చుకుంటాడు డాక్టర్. రీతు బయటకు వచ్చి లక్కీని చూస్తుంది. లక్కీ చైర్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రీతు లక్కీ చేతిని పట్టుకుని ఫాస్ట్ గా హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇక లక్కీ బయటికి రాగానే రీతు చేతి నుంచి తన చేతిని విడిపించుకుని కోపంగా, ఏంటి నీకేమన్నా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? అసలు నీకు ఇప్పటి వరకు అవినాష్ గురించి తెలియనే లేదు. కానీ తను నీ ఫియాన్సీ అని ఎందుకు చెప్పావు? 5 సంవత్సరాల ముందే నీలో ఉన్న డాక్టర్ని వదిలేసిన నువ్వు ఇప్పుడు ఇతని కోసం ఇంత రిస్క్ తీసుకుని మరి ఎందుకు డాక్టర్ అయ్యావు? ఎంతో ప్రేమగా మీ నాన్న నీకు ఇచ్చిన ఉంగరాన్ని ఇప్పటి వరకు ఎంత కష్టం వచ్చినా దాన్ని కనీసం నీ వేలు నుంచి కూడా బయటికి తీయని నువ్వు ఎందుకని అతని కోసం వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అలా ఇచ్చేసావు? ఇప్పుడేమో అతన్ని కనీసం చూడని కూడా చూడకుండా వచ్చేసావు. అసలు ముక్కు మొహం తెలియని వాడి మీద ఎందుకు ఎంత కేర్ చూపిస్తున్నావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతుంది. ఇక అప్పుడే తెల్లవారుతూ ఉండడంతో సూర్యుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు. రీతు కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా కళ్ళు తెరిచి లక్కీని చూసి చిన్నగా నవ్వి, తెల్లవారింది, ముందు హాస్టల్కి వెళ్దాం పదా అని స్కూటీ మీద కూర్చుంటుంది. లక్కీ కోపంగా, ముందు నాకు సమాధానం చెప్పు రీతు అని అంటుంది. దానికి రీతు ఏం మాట్లాడకుండా స్కూటీ స్టార్ట్ చేస్తుంది. లక్కీకి రీతు ఇంకా ఏం చెప్పదు అని అర్థమైపోయి సైలెంట్ గా స్కూటీ ఎక్కుతుంది. రీతు తాము ఉండే హాస్టల్ వైపుకు తన స్కూటీని పోనిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనికి ముందు ఎపిసోడ్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. న్యూ స్టోరీ కదండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.